హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మార్కెట్ నుంచి యాపిల్స్ తీసుకొచ్చాను అనమాట. యాపిల్స్ తీసుకొని వచ్చినప్పుడు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారనమాట. యాపిల్స్ మీద ఏమైనా స్టిక్కర్ ఉంటే ఆ యాపిల్స్ తీసుకురండి అని చెప్పారు. నేను ఒక హాఫ్ కిలో యాపిల్స్లో ఒక 3-4 యాపిల్స్ వచ్చాయి, ఒక మీడియం సైజ్వి. దాంట్లో ఒక యాపిల్కి స్టిక్కర్ ఉన్నింది. ఆ స్టిక్కర్ తీసినప్పుడు ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా స్టిక్కర్ తీసిన వెంటనే ఒక చిన్న గుంతలాగా ఉన్నిందనమాట. చిన్న ఒకటి ఏదైనా తగిలినట్టుగా, ఒక దెబ్బ తగిలినట్టుగా చిన్న హోల్ ఉన్నింది. ఆ హోల్ని చూసినప్పుడు మా గెస్ట్ ఎవరైతే మా ఇంటికి గెస్ట్ వచ్చారో వాళ్ళు చెప్పినట్టుగానే ఆ యాపిల్ని కోసి చూస్తే యాపిల్ లోపలంతా తినే విధంగా లేదనమాట, పాడైపోయింది. సో అందుకని ఎప్పుడైనా యాపిల్స్ కొనేటప్పుడు ఏ యాపిల్కి అయితే స్టిక్కర్ ఉండదో ఆ యాపిల్ని తీసుకోండి. ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి, లేదా చెప్పండి, ఎవరికైనా చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, వాళ్ళకు కూడా చెప్పండి, ఇంకా అందరికీ చెప్పమని. ఏ యాపిల్కి అయితే స్టిక్కర్ ఉంటుందో ఆ యాపిల్ తీసుకోకుండా ఏ యాపిల్కి అయితే స్టిక్కర్ లేదో యాపిల్ మాత్రమే తీసుకోండి. లేదా ఆ స్టిక్కర్ తీసి చూడండి, ఇటువంటి హోల్స్ కానీ లేదా ఏదైనా రంధ్రాలు కానీ ఉండడం కానీ ఉంటే, లేదా చిన్న గుంతలాగా కనిపిస్తే మాత్రం యాపిల్స్ తీసుకోవద్దండి. స్టిక్కర్ తీసిన తర్వాత కూడా యాపిల్ బాగా ఉంటే ఓకే, నో ప్రాబ్లం, తీసుకోండి. అందుకనే యాపిల్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ స్టిక్కర్స్ని గమనించి ఆ స్టిక్కర్స్ తీసి చూడండి, లేదా స్టిక్కర్స్ లేనివి మాత్రమే తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.